హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈరోజు వర్షం పడుతుంది. ఎంతోమంది రైతుల ఎదురుచూపుకు ఒక సంతోషకరమైన శుభవార్త లెక్క ఈరోజు వర్షం పడుతుంది. చాలా పత్తి, మొక్కజొన్న పంటలు, పండ్ల మొక్కలు, రోడ్ల పక్కన నాటిన మొక్కలు, ఎన్నో చెట్లు ఎండిపోతుంటే చాలా బాధ కలిగింది ఫ్రెండ్స్. ఈరోజు ఈ తొలకరి వాన వల్ల చాలా సంతోషం కలిగింది. రైతులు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. వారు పెట్టిన పంటను ఎక్కడ నష్టపోతామని బాధపడే రైతు లేడు ఫ్రెండ్స్. ఈరోజు ఈ వర్షం వల్ల చాలా సంతోషం కలుగుతుంది. జంతువులు, పక్షులు, మొక్కలు ప్రతి ఒక్కటి వర్షాన్ని ఆధారం చేసుకొని బతుకుతున్నాయి. మనం కూడా ఈ ప్రకృతితోటి ఎంతో అనుబంధం కలిగి సమాజంలో బతుకుతున్నాం. ఈ రైతులు అనేవాళ్ళు ప్రకృతితో మమేకమై జీవనం కొనసాగిస్తారు. ఇట్లా ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుంది అని ఇదొక నిదర్శనంగా మనకు ఈరోజు కనబడ్డది. వర్షం కోసం అని చాలా పడిగాపులు కాసులు, ఆ పడిగాపులకు ఒక సార్థకత అనేది లభించింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి పరిస్థితి రైతు ఎప్పుడు కానీ ధైర్యంగా ఫీల్ అవుతాడు. వర్షం పడ్డదంటే రైతుకు ధైర్యం వస్తుంది, ప్రతి రంగంకు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కష్టకాలంలో ఖచ్చితంగా తగిన సమయానికి సాయం చేస్తాడనడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నా. కాబట్టి మీరందరూ కోరుకున్నారు వర్షాలు పడాలని. మన రైతు ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడదనే సామెతలు ఎన్నో మనం విన్నాం. అలాంటి సందర్భానికి ఇది ఒక ఉదాహరణ. దేవుడు కూడా రైతును బాధ పెట్టకూడదని ఈ వర్షాన్ని కురిపించాడని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.